అందరికీ నమస్కారం. అకాడమీ నీట్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇది మేము 2021 బ్యాచ్ కోసం నీట్ 2021 బ్యాచ్ కోసం కండక్ట్ చేస్తున్న లెక్చర్ సిరీస్‌లో సెంటర్ ఆఫ్ మాస్‌కి సంబంధించిన లెక్చర్ అన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళు రావాల్సి ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఇవాళ మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ డిస్కస్ చేస్తున్నాం. నా పేరు చంద్రశేఖర్. నేను 6 ఇయర్స్‌గా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలామందికి ఈ ఫిజిక్స్‌కి సంబంధించిన గైడెన్స్ ఇచ్చాను. చాలామంది నా దగ్గర చదివిన స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేశారు. ఆల్రెడీ మంచి మంచి ఇన్స్టిట్యూట్స్‌లో చదువుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇదంతా ఫ్రీ కోర్స్ అనమాట. మీకు అకాడమీ నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ కావాలంటే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు కంప్లీట్ ప్రిపరేషన్ అనేది మీకు ఇంట్లోనే జరిగిపోయేలా ఉంటుంది. ఇంకా మీకు మా దగ్గర ఉన్న ఫుల్ కంటెంట్ అంతా కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. సో మీకు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి పెయిడ్ సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ అంటాం దీన్ని. సో ఈ 12 మంత్ కానీ 24 మంత్ కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ప్రైస్ వైజ్ మీకు ఇదే రీజనబుల్ పర్ మంత్ చూసుకుంటే. అలాగే మీరు నీట్ ఎగ్జామ్ రాసే వరకు మీకు కంటిన్యూస్ గైడెన్స్ అవసరం మన అకాడమీ నుంచి. సో అది ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు ఆ గైడెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా డౌట్స్ కావాలన్నా, ఎప్పుడైనా ఎగ్జామ్ రాయాలన్నా, లేదా ప్రాక్టీస్ చేయాలన్నా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ కరెక్ట్ అనే కోడ్ కూడా అప్లై చేయండి. దీనివల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది మా ఛానల్ తరపు నుంచి కోడ్. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అనేది ప్లస్ సబ్స్క్రిప్షన్ కన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సో ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్ని, ఒక పర్సనల్ గైడ్ని మేము అలొకేట్ చేస్తాం. సో మీరు చేసేవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యే విధానానికి అన్నిటికీ మేము మీకు హెల్ప్ చేస్తాం. మా ఎక్స్పర్ట్స్ ప్రతిదానికి మీకు గైడ్లైన్స్ అందిస్తారు. మీకు ఒక ప్లాన్ ఇస్తారు. ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎలా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అందిస్తారు. సో ఇది ఐకానిక్ సబ్స్క్రిప్షన్ వల్ల పాసిబుల్ అవుతుంది. ఈ కరెక్ట్ అనే కోడ్ అప్లై చేయండి. ఇక్కడ కూడా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో మన టాపిక్లోకి వెళ్దాం. వాళ్ళ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ రిజిడ్ బాడీ చూస్తున్నాం. రిజిడ్ బాడీ ఇన్ ద సెన్స్ ఒక ఎక్స్టెండెడ్ బాడీ అనమాట. ఇప్పుడు దాకా పాయింట్ మాసెస్ గురించి చదివాం ప్రీవియస్ చాప్టర్లో. ఇప్పుడు పాయింట్ మాసెస్ కాకుండా ఒక పెద్ద బాడీస్, ఏమైనా స్ఫియర్ కావచ్చు, ఏదైనా పెద్ద స్టోన్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ లెక్చర్లో చూద్దాం. ఆల్రెడీ మనం కొంచెం ఐడియా తెలుసు మనకి సెంటర్ ఆఫ్ మాస్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చూసాం మనం ముందు చాప్టర్లో. ఈ కేసులో ఈ ఎక్స్టెండెడ్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉండడం వల్ల ఇది ఇలా బ్యాలెన్స్ అవుతుందని చెప్పాం. అలాగే ఈ ఎక్స్టెండెడ్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉండడం వల్ల దాని పాత్, ఆ సెంటర్ ఆఫ్ మాస్ పాత్ అనేది ఎలా ఉంటుంది ఐడెంటిఫై చేయొచ్చు. మనం నార్మల్ పాయింట్ మాస్ లాగా ట్రీట్ చేసి ఈ మాస్ అంతా కూడా పాయింట్ మాస్, ఇప్పుడు ఈ బ్యాట్ ఉంది కదా, ఈ బ్యాట్ది మాస్ అంతా కూడా దాని సెంటర్ ఆఫ్ మాస్లో ఉందని ట్రీట్ చేసి మనం ఫిజిక్స్కి సంబంధించిన ఈక్వేషన్స్ అన్ని రాసుకోవచ్చు. ఇది సెంటర్ ఆఫ్ మాస్ వల్ల మనకి బెనిఫిట్స్ అన్ని నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు కానీ మనం ఓన్లీ పాయింట్ మాసెస్కి ఎలా సెంటర్ ఆఫ్ మాస్ తీయాలన్నదే చూసాం. ఇప్పుడు ఎక్స్టెండెడ్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ గురించి ఎలా చేయాలి అన్న దాని గురించి కొన్ని బేసిక్ ఐడియాస్ చూద్దాం. ఇన్ జనరల్ ఆ ఎక్స్టెండెడ్ బాడీ సిమెట్రికల్ ఆబ్జెక్ట్ అనుకోండి. సిమెట్రికల్ ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ అని ఉంటాయి. సో నేను స్పెషల్గా ఇక్కడ ఏం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఇది డిస్క్ అనుకోండి, ఓకే, ఇలాంటిది ఒక డిస్క్ అనుకోండి. కరెక్ట్గా దాని సెంటర్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుందని మనం చెప్పొచ్చు. అలాగే స్ఫియర్ అనుకోండి, ఒక స్ఫియర్ అనుకోండి, ఇక్కడ కూడా సెంటర్లో ఉంటుంది. అలాగే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దాని సెంట్రాయిడ్లోనే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. యూనిఫామ్గా ఉంటాయి, మొత్తం యూనిఫామ్గా ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సిలిండర్కి దాని సెంటర్లో. స్క్వేర్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇక్కడ సెంటర్లో. అలాగే రెక్టాంగులర్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా డయాగ్నల్స్కి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. సో ఇలా సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, మనం ఇంట్యూటివ్గా చెప్పేయగలం కరెక్ట్గా దాని మధ్యలో దాని సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుందని. సో వాటిలో ప్రాబ్లం ఉండదు. ఓకే, వాళ్ళ ఎక్స్టెండెడ్ బాడీ కనుక ఇలా యూనిఫామ్గా ఉంటే, ఇలా నీట్గా సిమెట్రిక్గా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా వాటి జామెట్రికల్గా మిడిల్గా ఎక్కడ ఉంటుందో, జామెట్రికల్ సెంటర్ అంటాం, ఆ జామెట్రికల్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది వీటికి. ఓకే, ఇది మనం స్పెషల్గా మనకు తెలియలేదు, మీకు తెలుసు ఇది ఆల్రెడీ. మీరు చూసి మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది. నేనేం కొత్తగా చెప్పక్కర్లా. ఈ సర్కిల్ తీసుకుంటే కరెక్ట్గా దాని సెంటర్లోనే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఎందుకంటే మాస్ అంతా యావరేజ్ పొజిషన్ ఆఫ్ మాస్ కదా, సో అక్కడే ఉంటుంది. అలాగే స్ఫియర్ తీసుకున్న అక్కడే ఉంటుంది. ఓకే,
ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ గురించి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చేయడానికి మనం ముందు డిస్కస్ చేసిన సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్స్ కూడా కొంచెం కావాలి. ఓకే, చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. A circular plate of diameter d is kept in contact with a square plate of an edge as shown in the figure. Okay, diameter a అన్నమాట, ఇది d కాదు, రెండిటికి a. The density of the material and thickness are same. Okay, ఇది సర్క్యులర్ ప్లేట్, ఇది స్క్వేర్ ప్లేట్. ఈ రెండిటికి డెన్సిటీ అవన్నీ కూడా సేమే, అంటే రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే ఇది స్క్వేర్ షేప్లో ఉంది, ఇది సర్కిల్ షేప్లో ఉంది, అంతా మిగతా ప్రాపర్టీస్ అన్ని సేమ్. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కాంపోజిట్ సిస్టమ్ విల్ బి. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నట్టు. ఓకే, మనం ఈ స్క్వేర్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు కరెక్ట్గా, దాని జామెట్రికల్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి a/2 దూరంలో ఉంటుందని మనకు తెలుసు. అలాగే ఈ సర్కిల్కి సెంటర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు, ఇది కూడా దాని జామెట్రికల్ సెంటర్ అంటే కూడా a/2 దూరంలోనే ఉంటుందని మనకు తెలుసు. మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్లో సెంటర్ ఆఫ్ మాస్ గురించి ఒక ప్రాపర్టీ చెప్పాం. ఇది సెంటర్ ఆఫ్ మాస్ అనుకోండి, ఇక్కడ ఒక మాస్ ఉందనుకోండి m1, ఇక్కడ ఒక మాస్ ఉందనుకోండి m2, ఇది r1 డిస్టెన్స్ అనుకోండి, ఇది r2 డిస్టెన్స్ అనుకోండి. మనం ఒక ప్రాపర్టీ చెప్పాం, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి, ఇప్పుడు r1 అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ m1 ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్. r2 అనేది డిస్టెన్స్ ఆఫ్ m2 ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇలా ఉన్నప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్కి ఈ రిలేషన్ ఉంటుంది, m1 r1 ఈక్వల్ టు m2 r2 అని ఉంటుంది. ఓకే, r1 ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ m1 ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్, r2 ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ m2 ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ రిలేషన్ ఇక్కడ వాడాలి. సో దీన్ని ఎలా వాడదాం చూద్దామండి ఒకసారి. సో ఎట్లా ఉంది ఇక్కడ, ఇది సర్కిల్, ఓకే, ఇది స్క్వేర్, ఇప్పుడు ఈ సర్కిల్ రేడియస్ ఎంత ఉందో, ఈ సర్కిల్ డయామీటర్ ఎంత ఉందో, ఈ స్క్వేర్ సైడ్ కూడా అంతే, రెండు ఏ అన్నాం కదా. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మాస్ ఉంటుందో చెప్పగలరా? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మాస్ ఉంటుందో చెప్పగలరా? నేనైతే ఈ స్క్వేర్కి ఎక్కువ మాస్ ఉంటుంది అంటాను, ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈ ఈ షీట్, ఇవన్నీ షీట్తో తయారు చేశాం కదా, ఆ షీట్ థిక్నెస్, డెన్సిటీ అన్నీ కూడా సేమ్ ఈ రెండిట్లో. సో దేనికి ఏరియా ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ మాస్ ఉంటుంది. సో రెండిట్లో ఏరియా దేనికి ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు స్క్వేర్ ఇలా ఉందనుకోండి, ఏ అనే ఎడ్జ్ ఉన్న స్క్వేర్ ఇలా ఉందనుకోండి, ఏ అనే డయామీటర్ ఉన్న సర్కిల్ ఇలా ఉంటుంది, అంటే దానిలో ఫిట్ అయిపోద్ది. అంటే దేని ఏరియా ఎక్కువ? ఏరియా ఆఫ్ స్క్వేరే ఎక్కువ. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ కూడా చేసుకోండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్కిల్ డయామీటర్ ఈ స్క్వేర్ సైడ్ సేమ్, సో సర్కిల్ ఆ స్క్వేర్లో ఫిట్ అయిపోద్ది. దీని వెనకాల ఉంది కదా, దాని ఏరియా ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ కవర్ అయింది కదా. కాబట్టి మనం చెక్ కూడా చేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్, అంటే ఆర్ అంటే a/2 కదా దీన్ని, పై a/2 హోల్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ స్క్వేర్ చూద్దాం ఫస్ట్. ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి? ఏ అనే ఎడ్జ్ ఉందనుకోండి, ఏ ఇంటి ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్, అంటే పై ఇంటూ a/2 హోల్ స్క్వేర్. మీరు చెక్ చేసుకోండి, ఇది ఏమొస్తుంది? π/4 a స్క్వేర్ వస్తుంది. పై అంటే 4 కంటే తక్కువ కదా, సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ దానికి మనకు అర్థమైంది ఏంటంటే, ఇది m1, ఇది m2 ఉందనుకుందాం అనుకోండి, m2 గ్రేటర్ దాన్ m1, మనకి ఇది అర్థమైంది. ఓకే, m2 గ్రేటర్ దాన్ m1. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మధ్యలో ఎక్కడైనా ఉందనుకోండి, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ ఈ లైన్లోనే ఉంటుందని మనకు తెలుసు. ఈ లైన్ మీద ఎక్కడో చోట ఉండాలి. సో దీని నుంచి r1 డిస్టెన్స్ అనుకుందాం, దీని నుంచి r2 డిస్టెన్స్ అనుకుందాం. మనకేంటి రిలేషన్ తెలుసు? m1 r1 ఈక్వల్ టు m2 r2 అని తెలుసు. ఇప్పుడు m1 ఎక్కువ, ఓకే, దీన్ని బట్టి ఇలా చూద్దాం చూడండి, m1/m2 ఈక్వల్ టు r2/r1.
నౌ m1 లెస్ దాన్ m2 అంటే ఏంటి? ఇది m1 బై m2 లెస్ దాన్ 1 అనేగా. r2 బై r1 ఇప్పుడు m2 గ్రేటర్ దాన్ m1 అంటే ఏంటి? m1 లెస్ దాన్ m2 అంటే m1 బై m2 లెస్ దాన్ 1 అని, అంతే కదా. m1 చిన్నదంటే m1 బై m2 1 కంటే తక్కువ ఉంటుంది, అంటే ఇది లెస్ దాన్ 1 అవుతుంది. r2 లెస్ దాన్ r1 అవుతుంది. అంటే హెవియర్ మాస్ దేనికైతే ఉందో దానికి దగ్గరలో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. r2 అంటే దీనికి డిస్టెన్స్ తక్కువ. సో ఏదైతే హెవియర్ మాస్ ఉంటుందో ఇది మామూలుగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కూడా సెంటర్ ఆఫ్ మాస్ అనేది హెవియర్ మాస్కి దగ్గరలో ఉంటుంది, లైటర్ మాస్కి దూరంగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్పేయచ్చు. m2 తక్కువ అనుకోండి, r2 ఎక్కువ ఉంటుంది. m2 ఎక్కువ అనుకోండి, r2 తక్కువ ఉంటుంది. ఈక్వల్ కదా. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఆల్వేస్ నియరర్ టు హెవియర్ మాస్, గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్కిల్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ, స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ, ఇది a/2, ఇది a/2. సో స్క్వేర్కి దగ్గరలో ఉంటుందని చెప్తున్నాను నేను. సో ఇక్కడ సమ్ రీజన్లో ఎక్కడ ఉండాలి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ క్లోజర్ టు ద స్క్వేర్ అనమాట. ఓకే, ఇటువైపు ఎక్కడ ఉంటుంది. సో ఇన్సైడ్ ద సర్క్యులర్ ప్లేట్ కాదు, ఇన్సైడ్ ద స్క్వేర్ ప్లేట్. ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్లు బట్టి ఇది హెవియర్ మాస్ కాబట్టి హెవియర్ మాస్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు దగ్గరలో ఉంటుంది. ఓకే, ఒక చిన్న బాడీ లార్జ్ బాడీ తీసుకున్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ దీనికి దగ్గరలో ఉంటుంది. అసలు దీని లోపల కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. ఓకే, ఎందుకంటే m1 r1 ఈక్వల్ m2 r2 అవ్వాలి కదా. m1 తక్కువైంది అనుకోండి, r1 ఎక్కువ ఉంటుంది. ఓకే, అలా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో అబ్జర్వేషన్ బట్టి క్యాలిక్యులేషన్ లేకుండా కూడా చేసేయచ్చు. దీని మాస్ ఎక్కువ, సెంటర్ ఆఫ్ మాస్ దానికి దగ్గరలో ఉండాలి, అంతే. దాని లోపల ఇది ఈక్వల్ డిస్టెన్స్, దీనికంటే దగ్గరలో ఉండాలి. ఓకే, సో దీని ఆన్సర్ 2 అనమాట. ఈ ప్రాబ్లం చేద్దాం. ఫిగర్ షోస్ ఎ కాంపోజిట్ సిస్టమ్ ఆఫ్ 2 యూనిఫామ్ రాడ్స్ ఆఫ్ లెంగ్త్ యాజ్ ఇండికేటెడ్. ఓకే, యూనిఫామ్ రాడ్స్, దీని లెంగ్త్ L, దీని లెంగ్త్ 2L. కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ రాడ్స్ ఆర్. ఓకే, 2L అనే ఒక రాడ్ లా ట్రీట్ చేద్దాం, L అనే రాడ్ లా ట్రీట్ చేద్దాం. L అనే రాడ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో చెప్పగలరా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. L అనే రాడ్ గురించి మాట్లాడదాం. L అనే రాడ్కి ఈ మధ్యలో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్, అవునా కదా. ఈ రాడ్కి సిమెట్రీగా ఇక్కడ ఉంటుంది. అంటే ఎక్కడ L/2, 0. ఇప్పుడు దీని మాస్ M అనుకుందాం, ఈ రాడ్ మాస్ M అనుకుందాం. 2L అనే రాడ్ అలాంటిదే, అంతే థిక్నెస్ ఉన్న రాడ్, యూనిఫామ్ రాడ్స్ అంటున్నాడు కదా, అంతే థిక్నెస్ ఉన్న రాడ్ 2L లెంగ్త్ ఉంది. దీని సెంటర్ ఎక్కడ ఉంటుంది? x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ L. సో 0, L దగ్గర ఉంటుంది. సో దీని లెంగ్త్ 2L కాబట్టి దీని మాస్ 2M ఉంటుంది. ఓకే, దీని మాస్ M, దీని మాస్ 2M, బికాస్ దీని లెంగ్త్ డబల్ కదా. అలాంటి రాడ్డే కాకపోతే డబల్ లెంగ్త్, డబల్ మాస్ కూడా ఉంటుంది అట్లా. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏమో L/2, 0లో ఉంది, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏమో 0, Lలో ఉంది. సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా తెలుసు కదా. x కోఆర్డినేట్ కావాలనుకోండి సెంటర్ ఆఫ్ మాస్కి, x ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 కదా, x కోఆర్డినేట్. అదే వాడదాం. m1 m ఇది అనుకుందాం, m1 ఇది 1, ఇది 2 అనుకుందాం. సో m1 మాస్ m, దాని x కోఆర్డినేట్ ఏంటి? L/2 ఇంటూ L/2 ప్లస్ m2 మాస్ 2m, దాని x కోఆర్డినేట్ 0, y యాక్సిస్ మీద ఉంటే x కోఆర్డినేట్ 0 బై m1 ప్లస్ m2, m ప్లస్ 2m. ఏమొస్తుంది అది మనకి? mL/2/3m వస్తుంది, అంటే L/6 వస్తుంది. ఓకే, x కోఆర్డినేట్ ఏమొస్తుంది? కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ L/6. ఇందులో కానీ ఏదో ఒకటి అవ్వాలి ఆన్సర్. అలాగే YCM ఏంటి? సేమ్. y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? m1 ఇంటూ y కోఆర్డినేట్, m2 ఇంటూ దాని y కోఆర్డినేట్ బై m1 ప్లస్ m2. YCM ఏమొస్తుంది? m1 అంటే m, దాని x కోఆర్డినేట్ ఏంటి? y కోఆర్డినేట్ ఏంటి? 0. m2 అంటే 2m, దాని y కోఆర్డినేట్ ఏంటి? L బై m ప్లస్ 2m. ఏమొస్తుంది? 2mL/3m.
అంటే 2l/3 వస్తుంది. ఓకే, ఇదేమో l/6 వస్తుంది, ఇదేమో 2l/3 వస్తుంది. సో x, y రాస్తే l/6, 2l/3 వస్తుంది. సో దిస్ ఈజ్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దీస్ 2 రాడ్స్. ఈ మొత్తం సిస్టమ్కి, ఇలా రాడ్ ఉన్న సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ అదే. ఇలా లాజికల్గా మనం 2 ముక్కల కింద విడగొట్టుకుని దీని సెంటర్ ఆఫ్ మాస్, దీని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుని ఆ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ తెలిసిన తర్వాత మళ్ళీ మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా తెలుసు కదా. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ, ఈ రాడ్ని మర్చిపోయి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఒకటే పట్టించుకోవచ్చు. అలాగే ఈ రాడ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ, ఈ రాడ్ అంతా మర్చిపోయి 2m అనే మాస్ ఇక్కడ ఉందని అనుకోవచ్చు. ఆ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవటం మళ్ళీ విడిగా ఈ ఫార్ములా యూస్ చేసి. పాయింట్ మాసెస్కి ఎలా కనుక్కున్నాం, ఇంకా అలాగే సెంటర్ ఆఫ్ మాస్ వచ్చిన తర్వాత బాడీని తీసేసి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర పాయింట్ మాస్ పెట్టేయచ్చు. చూడండి ఇది ఎలా చేసాం. అప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ r హ్యాస్ ఎ యూనిఫామ్ థిక్నెస్. ఓకే, ఇది కూడా అగైన్ మళ్ళీ యూనిఫామ్ థిక్నెస్ అంట. ఏ సర్క్యులర్ హోల్ ఆఫ్ డయామీటర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద డిస్క్ హ్యాస్ బిన్ కట్అవుట్ యాజ్ షోన్. ఓకే, ఈ డిస్క్ సర్క్యులర్ డిస్క్లోంచి, ఇలా ఒక సర్క్యులర్ డిస్క్లోంచి ఒక సర్క్యులర్ హోల్ తీసేసాడంట, కట్ చేసాడు. ఓకే, ఇదంతా డిస్క్, అందులో హోల్ పెట్టాడంట. ఆ హోల్ రేడియస్ కూడా చూస్తున్నాం కదా, కరెక్ట్గా ఆ ఆల్రెడీ ఉన్న డిస్క్లో హాఫ్ రేడియస్ అది. ఆఫ్ డయామీటర్ ఈక్వల్ టు, అంటే దీని డయామీటర్, ఆ హోల్ డయామీటర్ ఇది ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్. డయామీటర్ అంటే 2r కదా, అంటే దీని 2r దాని రేడియస్కి ఈక్వల్. అది కట్ చేస్తాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ప్రస్తుతానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్న సెంటర్ ఆఫ్ మాస్ అన్న సేమే. తర్వాత మనం గ్రావిటేషన్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే, తర్వాత చాప్టర్స్లో డిస్కస్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్న సెంటర్ ఆఫ్ మాస్ అన్న రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ ఎర్త్ మీద అయితే. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రిమైనింగ్ డిస్క్ లైస్ ఆన్ ద డయామీటర్ ఆఫ్ ద డిస్క్. ఓకే, ఈ డయామీటర్ మీద ఉంటుంది, డయామీటర్ మీద ఎట్ ఏ డిస్టెన్స్ x టు ద లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద ఒరిజినల్ డిస్క్. అంటే ఒరిజినల్ డిస్క్ సెంటర్ ఇది కదా, దాని నుంచి x డిస్టెన్స్లో ఉందంట సెంటర్ ఆఫ్ మాస్. మిగిలిన దానికి ద వాల్యూ ఆఫ్ x ఈజ్, సింపుల్గా చెప్పాలంటే ఈ ఒరిజిన్ నుంచి ఇప్పుడు ఈ తీసేసిన ఈ డిస్క్ తీసేసాం కదా ఇందులోంచి, ఆ డిస్క్ తీసేసిన తర్వాత వచ్చిన డిస్క్ ఉంది కదా, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందని అడుగుతున్నాడు. ఓకే, డిస్క్ హోల్ పెట్టిన తర్వాత ఒక కొత్త ఆబ్జెక్ట్ ఫామ్ అయింది కదా, సింపుల్గా దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడన్నా అడుగుతున్నాడు. ఫుల్ డిస్క్ అనుకో మనకు తెలుసు సెంటర్లో ఉంటుందని, మరి డిస్క్ హోల్ పెట్టేసిన తర్వాత ఎంత ఉంటుంది అన్నది అక్కడ క్వశ్చన్. సార్ నీట్గా నేను మీకు ఒకటి చెప్తాను చూడండి, ఒక టెక్నిక్ ఇక్కడ చూడండి. ఇట్లా ఉంది కదా డిస్క్, ఇట్లా డిస్క్ ఉంది. అందులో ఇంకో డిస్క్ పెడుతున్నాం. సరే, ఇందులో ఒక హోల్ పెడుతున్నాం. ఇది సెంటర్ అనుకుందాం. కరెక్ట్గా ఈ సెంటర్లోంచి ఒక డిస్క్ లాంటిది హోల్ పెడుతున్నాం. ఓకే, మిగిలిన డిస్క్ ఇదంతా. ఫస్ట్ ఇప్పుడు ఈ మిగిలిన డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ మనకు కావాలి. ఇప్పుడు మనం తీసేసాయని చూసారా, దాని సెంటర్ ఆఫ్ మాస్ మనకు తెలుసుగా. మనం తీసేసిన రీజన్ ఇది ఉంది కదా, ఈ తీసేసిన దాని సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్గా దీని సెంటర్లో ఉంటుందని మనకు తెలుసుగా, తీసేసిన దాని సెంటర్ ఆఫ్ మాస్. అలాగే ఇప్పుడు ఇదంతా 1, ఇప్పుడు తీసేసిన దాన్ని 1 అందాం, మిగిలిన దాన్ని 2 అందాం. 1 సెంటర్ ఆఫ్ మాస్ మనకు తెలుసు. అలాగే మొత్తం కంబైన్డ్ డిస్క్ ఉంది చూసారా, ఆ కంబైన్డ్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మనకు తెలుసు, సెంటర్లో ఉంటుంది. ఓకే, సో నేను పాయింట్స్ మార్క్ చేస్తాను చూడండి. ఇదేంటి, కరెక్ట్గా సెంటర్లో ఉంది కదా, రిమూవ్డ్ పార్ట్కి సెంటర్ ఆఫ్ మాస్, రిమూవ్డ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్. ఇదేంటి, ఫుల్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్, ఫుల్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్. సమ్వేర్ ఈ లైన్లోనే ఎక్కడో
ఈ స్ట్రైట్ లైన్లోనే ఎక్కడో ఈ రిమైనింగ్ పార్ట్కి కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ డిస్క్ ఉంది చూసారా, ఈ హోల్ పెట్టిన తర్వాత దాని సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఉంటుంది. సో అది మనం కనుక్కోవాలి. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటి చూడండి, ఇప్పుడు రెండు ముక్కల కింద విడగొడదాం. ఈ రిమైనింగ్ పార్ట్ అలాగే తీసేసిన పార్ట్, రిమైనింగ్ పార్ట్కి తీసేసిన పార్ట్కి రెండింటికి కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుద్ది, సెంటర్ అవుద్ది. ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ తీసేసిన పార్ట్ కలిపామనుకోండి ఫుల్ డిస్క్ వస్తుంది కదా. ఏదైతే తీసేసామో అది 1 అందాం, మిగిలింది 2 అందాం. 1 సెంటర్ ఆఫ్ మాస్ మనకు తెలుసు, అలాగే 1, 2 కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ మనకు తెలుసు. ఎందుకంటే 1, 2 కలిపామనుకోండి ఫుల్ డిస్క్ వస్తుంది. ఫుల్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది. ఓకే, అంటే 1 సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు, 2 తెలీదు, కానీ 1 + 2 తెలుసు. అంటే రెండింటికి కామన్ సెంటర్ ఆఫ్ మాస్ మనకు తెలుసు. అంటే 2 సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ కనుక్కోవాలి. ఓకే, లాజికల్గా చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు అసలు ఈ ఈ ఈ డిస్క్ మళ్ళీ గీస్తాను చూడండి. 2 డిస్క్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది సెంటర్, ఇలా ఒక డిస్క్ ఉంది. ఈ మోడల్ జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఇలా ఉంది డిస్క్. ఇది తీసేసాం, డిస్క్ని తీసేసాం. ఓకే, బ్లూ కలర్లో ఉన్న పార్ట్ని తీసేసాం. ఇప్పుడు దీని మాస్ ఎంతో చూద్దాం చూడండి. దీని మాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం రఫ్గా. సో మాస్ ఇప్పుడు సిగ్మా ఈజ్ మాస్ పర్ యూనిట్ ఏరియా అంట. ఓకే, అంటే ఒక యూనిట్ ఏరియాకి సిగ్మా అనే మాస్ ఉందనుకోండి. ఇప్పుడు మొత్తం డిస్క్కి ఎంత ఉంటుంది మాస్, మొత్తం డిస్క్కి క్యాపిటల్ M అనుకుందాం. ఓకే, క్యాపిటల్ M ఈజ్ మాస్ ఆఫ్ ఫుల్ డిస్క్. అంటే పర్ యూనిట్ ఏరియా ఎంత ఉంటుంది, ఫుల్ డిస్క్ ఏరియా ఎంత. ఓకే, సిగ్మా ఈజ్ మాస్ బై ఏరియా అనమాట. ఓకే, మాస్ పర్ యూనిట్ ఏరియా, అది మాస్ డెన్సిటీ అంటాం. ఓకే, ఏరియల్ మాస్ డెన్సిటీ అంటాం. సో సిగ్మా ఈజ్ మాస్ ఆఫ్ ఫుల్ డిస్క్ బై ఏరియా ఎంత, πr². ఇది సిగ్మా, ఇది మాస్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఇప్పుడు ఈ డిస్క్ చూసాం అనుకోండి, ఈ డిస్క్ ఏరియా ఎంత, ఈ డిస్క్ని 1 అందాం. ఓకే, ఏరియా ఆఫ్ 1 ఎంత అవుద్ది, π × r/2². ఓకే, దీని ఏరియా π ఎందుకంటే దాని రేడియస్ r/2 కదా. అప్పుడు దాని మాస్ ఎంత అవుద్ది, మాస్ ఆఫ్ 1 సిగ్మా, అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా, m/πr² ఇంటూ πr/2². ఎందుకంటే πr² ఉన్నదాని ఏరియానేమో m, మరి πr/2² ఉన్నదాని ఏరియా ఎంత అంటున్నాం ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఈ సిగ్మా అన్ని తీసేసి ఇక్కడ చేస్తుంది ఏంటంటే πr² ఏరియా ఉంది ఒక దాని ఏరియా m, దాని మాస్ m, మరి πr/2² అంటే అందులో 1/4 కదా దీని ఏరియా. ఫుల్ డిస్క్లో దీని ఏరియా 1/4 ఉంటుంది. దాని మాస్ ఎంత వస్తుంది, m/4 వస్తుంది. ఓకే, అది నేను ఇక్కడ చెప్పేది. సో తీసేద్దాం, ప్లేస్ లేదు కదా. నెక్స్ట్ పేజ్, డైరెక్ట్గా చెప్తున్నా చూడండి. m మాస్ πr² ఏరియా ఉంటేనేమో m ఉంది మాస్. ఇప్పుడు ఇది πr/2² అంటే πr²/4 దాని ఏరియా, దాని మాస్ ఎంత ఉంటుంది. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, m/4 ఉంటుంది దీని ఏరియా. ఓకే, సో m1 అంటే ఇది 1 అనుకుంటే m1 = m/4 వస్తుంది. ఓకే, అంటే రిమైనింగ్ ఇది 2 అనుకుందాం, మొత్తం మాస్ m. సో రిమైనింగ్ మాస్ ఎంత అవుద్ది, m2 m - m/4 అవుద్ది. అంతే కదా, మొత్తం మాస్లో దీని మాస్ తీసేసాం, 3m/4 అవుద్ది. ఓకే, సో ఇది యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకుందాం.
ఇది ఆరిజిన్. ఓకే, ఇది 0,0 అనుకుందాం. సో నేనేమంటున్నానంటే 0,0 ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫుల్ డిస్క్. ఓకే, ఫుల్ డిస్క్, కంప్లీట్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ 0,0. అలాగే ఇంకో మనకు తెలుసు, దీని రేడియస్ r/2 కదా. దీని రేడియస్ ఇక్కడ r/2 వస్తుంది. దీని రేడియస్ r/2. దీని సెంటర్ ఆఫ్ మాస్ r/2 అనే కోఆర్డినేట్ దగ్గర ఉంటుంది. r/2, 0. ఓకే, అంటే ఎక్స్ కోఆర్డినేటే రాద్దాం. మనకి ఈ లైన్ మీద ఉంటుందని మనకు తెలుసు. ఎలాగో ఇలా ఈ యాక్సిస్ మీదే ఉంటుంది, ఈ సిమెట్రీ మీదే ఉంటుంది. అంటే ఈ రెండింటిది, దీనిది ఇక్కడే ఉంటుంది, దీనిది ఇక్కడే ఉంటుంది. అందుకే ఇది ఇక్కడ వచ్చింది. సో r/2, 0 ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 1. మనకు కావాల్సింది ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 కావాలి. సో నేనేం చెప్తున్నానంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2, ఇప్పుడు ఈ m2కి m1 కంబైన్డ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ 0,0. ఓకే, m1 m2 కంబైన్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ 0,0. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ m1 అండ్ m2 రెండు కంబైన్ చేస్తే ఫుల్ డిస్క్ వస్తుంది కదా, ఇది 0,0. సో ఈ ఫార్ములా వాడదాం. xcm ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 కదా. దాన్ని బట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. కానీ ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? రెండింటి కలిపితే 0, అంతే కదా. మొత్తం రెండు అంటే ఇది కలిపితే దాని సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్గా మధ్యలో ఉంది, ఫుల్ డిస్క్ అవుద్ది అప్పుడు. సో ఆ ఫుల్ డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ 0. m1 సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ? r/2 దగ్గర ఉంది. ఓకే, r/2 ఎక్స్ కోఆర్డినేట్. సో m1 మాస్ ఏమో m/4 వచ్చింది, నాకు క్యాలిక్యులేట్ చేసాం. m/4 ఇంటూ r/2 ప్లస్ m2 మాస్ ఎంత? 3m/4. 3m/4 ఇంటూ x2 బై టోటల్ మాస్ ఎంత? m/4 ప్లస్ 3m/4. ఓకే, ఆ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ 0 దగ్గర రావాలంటున్నా. దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? ఇది అటు పంపిస్తే 0, ఈ 4లు కూడా పోతాయి. mr/2 m/4 r/2 ప్లస్ 3m/4 x2 ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ m/4 తీసేద్దాం, ఈ m/4 తీసేద్దాం. r/2 ప్లస్ 3x2 ఈక్వల్ 0 వస్తుంది. సో దాన్ని బట్టి x2 ఎంత వస్తుంది? మైనస్ r/2/3 మైనస్ r/6 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? x2 సెంటర్ ఆఫ్ మాస్ మైనస్ r/6 దగ్గర ఉంది. అంటే ఈ రిమైనింగ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ సెంటర్ నుంచి మైనస్ r/6 అంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. సో r/6 డిస్టెన్స్లో ఉంది దాని నుంచి. అప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ దీన్ని కలిపితే కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో వస్తుంది. దాన్ని బట్టి రిమైనింగ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్ తెలుస్తుంది కదా. సో ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ ఏమవుద్ది? r/6. డిస్టెన్స్ అడిగాడు వాడు, సో r/6. కోఆర్డినేట్ అడిగితే ఇది ఒరిజిన్ నుంచి ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి r/6 వెనక్కి వెళ్ళాలి. అక్కడ ఈ రిమైనింగ్ ఉంది చూసారా, దాని సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే కేసు, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు, రెండింటి కంబైన్ సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు. ఎందుకంటే రెండు కంబైన్ చేస్తే ఫుల్ డిస్క్ వస్తుంది. సో ఆ రెండో ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అడుగుతున్నాం అంతే. ఓకే, కంబైన్ సెంటర్ ఆఫ్ మాస్ ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో అట్లా ఈ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. చూడండి, మోడల్ కొంచెం టఫ్ మోడల్, బట్ కొంచెం ఇంపార్టెంట్ మోడల్ ఒక విధంగా చెప్పాలంటే. ఈ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ r, ఏ స్క్వేర్ ఈస్ కట్. ఓకే, ఇందాక మనం కట్ చేసింది ఏంటి? ఒక సర్కిల్నే కట్ చేసాం, డిస్క్నే కట్ చేసాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈస్ కట్ విత్ రేడియస్ యాజ్ ఇట్స్ డయాగ్నల్. ఓకే, ఏ స్క్వేర్ ఈస్ కట్ విత్ రేడియస్ యాజ్ ఇట్స్ డయాగ్నల్ అంట. ఓకే, దాని రేడియస్ డయాగ్నల్కి ఈక్వల్ అయిన స్క్వేర్ని కట్ చేశాడు. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రిమైండర్ ఈస్. చూద్దాం. సర్క్యులర్ డిస్క్,
ఇది రేడియస్. స్క్వేర్ కట్ చేసాడంట ఇట్లా. ఆ స్క్వేర్ ఎలా అంటే ఆ డయాగ్నల్ దాని రేడియస్ అంతేగా. దీని రేడియస్ దీని డయాగ్నల్ అయింది స్క్వేర్. సో సేమ్ ఇందాకలాగానే చేద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రిమైండర్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. సేమ్ ఇందాక క్వశ్చనే, అయితే ఇప్పుడు స్క్వేర్ని కట్ చేసాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ డయాగ్నల్ ఆర్, ఈ స్క్వేర్ డయాగ్నల్ ఆర్ అంటే ఆ స్క్వేర్ ఎడ్జ్ ఎంతో తెలుసుకోగలమా మనం? స్క్వేర్ ఇలా ఉంది, ఆ స్క్వేర్కి డయాగ్నల్ ఆర్, ఇది 45 డిగ్రీ. వెంటనే ఇదేమవుద్ది? ఇది 90 డిగ్రీ కదా, ఆర్ కాస్ 45 అవుద్ది, అంటే ఇది r/√2 అవుద్ది. స్క్వేర్ ఎడ్జ్ r/√2 అంటే ఏరియా ఎంత అవుద్ది స్క్వేర్ది? r/√2 ఇంటూ r/√2 కదా ఏరియా ఆఫ్ స్క్వేర్, అంటే ఇది r²/2. ఇప్పుడు ఈ స్క్వేర్ మాస్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం డిస్క్కి మాస్ m అనుకుందాం. ఓకే, మొత్తం డిస్క్ మాస్ m మాస్ ఆఫ్ డిస్క్. ఇప్పుడు మొత్తం డిస్క్ ఏరియా ఎంత? మొత్తం డిస్క్ ఏరియా πr². πr²కి ఎంత మాస్? m. మరి తీసేసిన ఏరియా ఎంత? r²/2. r²/2కి ఎంత? ఓకే, ఎంత ఉంటుంది? క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, r²/2 ఇంటూ m/πr². సో ఇది m1 అందాం. m1 క్రాస్ మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తే ఎంత వస్తుంది? m1 = m ఇంటూ r²/2/πr². అంటే m1 అంటే ఆ స్క్వేర్ మాస్ ఎంత వచ్చింది? m/2π వచ్చింది. ఓకే, ఆ స్క్వేర్ మాస్ m/2π. ఆ స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ? r/2లో ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది కదా, డయాగ్నల్ మిడిల్లో ఉంటుంది కదా. సో r/2. సో ఇప్పుడు రాద్దాం చూడండి. ఇదేమో m1, స్క్వేర్ ఏమో m1, మిగిలిన రిమైనింగ్ ఏమో m2. మనం m2కి సెంటర్ ఆఫ్ మాస్ కావాలి మనకి, ఇందాక చేసినట్టే. సో చేద్దాం. సో మొత్తం సెంటర్ ఆఫ్ మాస్, మొత్తం కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ 0,0లో ఉంటుంది. మొత్తం రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ 0,0 అనుకుందాం. కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ 0,0. స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? ఇది x2 ఎంత? స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ x2 = r/2. m2 = m/2π అని చేసాం కదా. అంటే m1 ఎంత అవుద్ది? m - m/2π అవుద్ది. టోటల్ మాస్లోంచి ఈ స్క్వేర్ మాస్ తీసేస్తే రిమైనింగ్ మాస్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ మాస్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి మనకి. ఇది 2πm - m అంటే 2π - 1 m/2π. ఇది రిమైనింగ్ మాస్. ఇప్పుడు ఓవరాల్ మాస్ xcm ఎంత? కంబైన్డ్ cm = 0. మొత్తంకి రెండింటి కలిపితే సెంటర్ ఆఫ్ మాస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు m1x1 + m2x2 / m1 + m2. డైరెక్ట్గా మనం రాసేయచ్చు. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందనుకోండి, ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ సెంటర్ ఆఫ్ దీని మాస్ ఇంటూ ఈ డిస్టెన్స్, దీని మాస్ ఇంటూ ఈ డిస్టెన్స్ ఈక్వల్ దీని మాస్ ఇంటూ ఈ డిస్టెన్స్. ఇక్కడ కూడా అదే వస్తుంది. ఓకే, ఇది ఎక్కడైనా ఉందనుకుందాం, x డిస్టెన్స్లో ఉందనుకుందాం, దీని మాస్ ఇంటూ ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు దీని మాస్ ఇంటూ ఈ డిస్టెన్స్. డైరెక్ట్గా ఇక్కడ కూడా మనకు అదే వస్తుంది, కాబట్టి ఇక్కడ సైన్తో పాటు వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి m1x1 + m2x2 = 0. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ రివర్స్ రాసాం కదా, ఇది m1. ఇది x2 అన్నామా? తప్పు చేసాం. ఇది x1, ఇది 1 అనుకుంటున్నాం. ఇది m2 అవుద్ది, రిమైనింగ్ m2 అవుద్ది. సో m1 ఎంత? m/2π. ఇటు x1 ఎంత? r/2 ప్లస్ m2 ఎంత? 2π - 1 m/2π ఇంటూ x2 మనకు కావాలి.
ఈక్వల్ టు 0. సో m/2 m/2 తీసేద్దాం. సో దీన్ని బట్టి r/2 ఈక్వల్ టు ఇటు తీసుకెళ్ళాం అనుకోండి ఏమొస్తుంది, -2π - 1 x2 వస్తుంది. ఓకే, x2 ఈక్వల్ టు -r/2 × 2π - 1. నెగిటివ్ అంటే ఇటువైపు ఉందని. ఓకే, ఇది 0, 0 కాదు, ఇటువైపు ఉందని. సో వాడు డిస్టెన్స్ అడిగాడు కాబట్టి r/2 × 2π - 1 అంటే r/2 × 2π - 1 అంటే ఇదే కదా. ఓకే, వెళ్ళలేదు, ఆన్సర్ 1 అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. r/2 × 2π - 1 అంటే 4π - 2 అంత డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ. ఆ డిస్టెన్స్ r/4π - 2 డిస్టెన్స్లో మీ రిమైనింగ్ దాని సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఓన్గా. సెంటర్ ఆఫ్ మాస్ జనరల్ మెథడ్ అంటే ఏం లేదు, ఇది ఇంటిగ్రేషన్ మెథడ్ అనమాట. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ మెథడ్. సో ఇంటిగ్రేషన్ మెథడ్తో దేని సెంటర్ ఆఫ్ మాస్ అని కనుక్కోవచ్చు, ఎలా ఉన్న బాడీ సెంటర్ ఆఫ్ మాస్ అని కనుక్కోవచ్చు. బాడీ ఎలా ఇచ్చినా మనం ఇంటిగ్రేట్ చేయగలిగితే దాని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవచ్చు. సో ఇలా ఉందనుకోండి ఒక బాడీ. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు అవసరం అయితే స్కిప్ కూడా చేసుకోవచ్చు. మాకు ఇంటిగ్రేషన్ అంటే టైం ఎక్కువ పడుతుంది అలా అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. కానీ ఇంటిగ్రేషన్కి నేను ఆల్రెడీ క్లాసెస్ డిస్కస్ చేశాను. 2021 బ్యాచ్ కోసం ఇంటిగ్రేషన్కి ఒక సెషన్ కూడా కండక్ట్ చేసాం మనం. ఒకసారి చూసి ఆ ఫార్ములాస్ ఏంటో నేర్చుకోండి. మన ఛానల్లోనే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్స్ అని ఉంటుంది, ప్లేలిస్ట్స్. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు బేసిక్ మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ టాపిక్ ఉంటుంది. అది చూసి మీరు దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని కూడా నేర్చుకోవచ్చు అవసరమైతే. చూడండి, ఇప్పుడు ఈ మాస్ ఇలా ఎట్లా పడితే అట్లా ఉంది కదా, సిమ్మెట్రిక్గా లేదనమాట. బేసికలీ సిమ్మెట్రిక్గా ఇట్లా ఇట్లా ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట, సిమ్మెట్రిక్గా లేదు. సిమ్మెట్రిక్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఇప్పుడు స్క్వేర్ సర్కిల్ ఉంటే దాని సెంటర్లో ఉంటుందని చెప్పేసాం. ఇలాంటి సిమ్మెట్రిక్గా లేని వాటికి సెంటర్ మాస్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. మనకు ఒక ఫార్ములా తెలుసు, బోల్డ్ అని పాయింట్ మాస్లు ఉన్నాయనుకోండి, M1 పాయింట్ మాస్లు, రకరకాల పాయింట్ మాస్లు ఉన్నాయనుకోండి, M1 M2 M3 అన్నీ ఉన్నాయనుకోండి. XCMకి ఫార్ములా ఏంటి, M1x1 + M2x2 సో ఆన్ బై M1 + M1 M2 సో ఆన్. ఈ ఫార్ములా తెలుసు మనకి. సో ఆ ఫార్ములా ఏదో ఒక విధంగా ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఈ ఈ ఈ ఎక్స్టెండెడ్ మాస్ ఉంది చూసారా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టేద్దాం. ఓకే, చిన్న చిన్న ముక్కల కింద విడగొడదాం. ప్రతిదీ చిన్న చిన్న ముక్క కింద విడగొడతాం. ఒక్కొక్క దాన్ని M1 M2 M3 అలా తీసుకుందాం. ఓకే, సో ఇది ఈ చిన్న ముక్క M1 అందాం, ఇంకా చిన్న ముక్క M2 అందాం. ఓకే, చిన్న ముక్క M3 అందాం. సో అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుద్ది, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ ఏమవుద్ది, ఎక్స్ కోఆర్డినేట్ సిగ్మా M1 x1 బై సిగ్మా M1 అంటే x1 అంటే M1 x1 + M2 x2 సో ఆన్ బై సిగ్మా M1 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ M1 చాలా చిన్నది చేసాం అనుకోండి, M1 ఈజ్ సో స్మాల్. ఇప్పుడు ఇలా క్యూబ్స్ పెట్టాం కదా, క్యూబ్స్ కాకుండా ఇంకా బాగా చిన్నది చేసాం అనుకోండి, దాన్నే డిఎం అని అంటాం. ఓకే, డిఎం అంటాం. మొత్తం మాస్ M అయితే చిన్న మాస్ని డిఎం అంటాం ఎప్పుడైనా కూడా. అప్పుడు ఏమవుతుంది, XCM సిగ్మా డిఎం, దాని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ బై సిగ్మా డిఎం. సో డిఎం ఉన్నప్పుడు సిగ్మానే ఇంటిగ్రేషన్ అంటా ఉన్నాం. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా డిఎం ఉన్నప్పుడు. ఓకే, చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టి యాడ్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. సో దాన్ని బట్టి XCM ఏమవుద్దంటే, ఇదంతా మనకు అనవసరం, ఇది ఫార్ములా. XCM ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం, దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ అయితే dmx బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఈజ్ నథింగ్ బట్, డిఎంకి ఇంటిగ్రేషన్ అంటే మొత్తం అన్ని మాస్లు అంతా యాడ్ చేయడమే కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం ఈజ్ ఎంఏ అవుద్ది, టోటల్ మాస్. XCM ఈక్వల్ టు ఇంటిగ్రల్ dmx బై m అవుద్ది అనమాట. ఓకే,
ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలాగో యూజ్ చేయాలని నేను చెప్తాను. బట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు సెంటర్ ఆఫ్ మాస్, ఇది జనరల్ మెథడ్ అనమాట. సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన ఏదైనా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ ఫార్ములాస్ ఇలా ఉంటాయి అనమాట, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనమాట. జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి చేయాలి. మనకి ఎక్కడైనా ఇంటిగ్రేషన్ చేయాలి అనిపిస్తే xcm ఈక్వల్ టు ఇంటిగ్రల్ dmx బై ఇంటిగ్రల్ dm. ఇది x కోఆర్డినేట్ ఆఫ్ ఇంటిగ్రల్ dm అంటే టోటల్ మాస్ m కదా, బై m. అలాగే ycm ఈక్వల్ టు y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇంటిగ్రల్ dmy బై m టోటల్ మాస్. అలాగే z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dm ఇంటూ z కోఆర్డినేట్ బై m. ఈ 3 ఫార్ములాస్ మనకి కరెక్ట్గా వాడటం తెలిస్తే ఏ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉన్నా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి. షో దట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ m అండ్ లెంగ్త్ l లైస్ ఎట్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ద రాడ్. చూడండి, యూనిఫామ్ రాడ్ ఉందంట, దీని మాస్ m, మొత్తం లెంగ్త్ l. ఓకే, మాస్ m, లెంగ్త్. సో షో దట్ దీని సెంటర్ ఆఫ్ మాస్, మామూలుగా మనకు తెలుసు సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్గా మిడిల్లో ఉంటుందని తెలుసు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాం అనుకోండి, ఇది x యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, ఇది 0 అనుకున్నాం, ఇది L అవుద్ది. సెంటర్ ఆఫ్ మాస్ L/2లో ఉంటుందని మనకు తెలుసు. సో అది ప్రూవ్ చేయమంటున్నాడు. సో అది ఇంటిగ్రేషన్ మెథడ్తో చూద్దాం, ఉన్న ట్రై చేద్దాం. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జస్ట్ ఎలా వాడుతున్నాం, ఇంటిగ్రేషన్ అనేది ఎలా వాడుతున్నాం అని తెలియడానికి. ఓకే, ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందని చెప్పమంటున్నాడు, L/2 దగ్గర ఉందని చెప్పమంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే ఒక ఎలిమెంట్ తీద్దాం. ఓకే, దీన్ని ఇలా ముక్కల కింద విడగొట్టేద్దాం. నాకు చేసాం కదా, చిన్న చిన్న పాయింట్ మాసుల కింద విడగొట్టేద్దాం ఇదంతా కూడా. ఓకే, ఈ మాస్ని ఇలా బ్రేక్స్ కింద ఇండివిజువల్ మాస్లో ఎడగొట్టేద్దాం. అప్పుడు ఆ ఒక్క మాస్ని డిఎం అందాం. ఓకే, ఒక చిన్న మొక్క తీసుకుని దాన్ని డిఎం అందాం. ఈ డిఎం అనేది ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం, దాని లెంగ్త్, ఓకే, మనం తీసుకున్న చిన్న మొక్క లెంగ్త్ కూడా మెన్షన్ చేయాలి, డిఎక్స్ అనుకుందాం. ఓకే, మనం ఒక చిన్న మొక్క తీసుకున్నాం కదా, దాని లెంగ్త్ డిఎక్స్ అనమాట. ఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ అన్ థిక్నెస్ ఉన్న ఎలిమెంట్, దీన్ని ఎలిమెంట్ అంటారు అనమాట. ఇలా డిఫైన్ చేయాలి ఎప్పుడు కూడా ఎలిమెంట్ పొజిషన్. ఎలిమెంట్ ఎక్కడుందంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది ఒరిజిన్ నుంచి. ఎంత దాని సైజ్ ఎంత అంటే కరెక్ట్గా ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ డిఎక్స్ వరకు ఉంది మన ఎలిమెంట్. ఇది ఒక జనరల్ పాయింట్ అనమాట. సో అది యూజ్ చేసి మనం ఎంత చెప్పాం కదా, ఇంటిగ్రల్ డిఎంఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎం వేస్తాం. xcm ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎంఎక్స్ బై టోటల్ మాస్ m అంటాం. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు డిఎంఎక్స్, మనం ఇలా డిఎం ఎక్స్లో ఉన్నదాన్ని ఇంటిగ్రేట్ చేయడం కష్టం. సో ఇప్పుడు ఈ డిఎం వాల్యూ ఎంతో చెప్తాను చూడండి. ఓకే, ఈ డిఎం లెంగ్త్ ఎంత, డిఎక్స్ కదా, డిఎక్స్ లెంగ్త్ ఉన్నదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు టోటల్ m అనే మాస్కి ఎంత లెంగ్త్, L అంటే ఎంత, డిఎం ఏమో ఎంత లెంగ్త్కి, డిఎక్స్కి. ఓకే, మొత్తం L లెంగ్త్కి m, డిఎక్స్ అనే లెంగ్త్ తీసుకున్నాం కదా ఇక్కడ, ఎక్స్ తర్వాత డిఎక్స్. ఆ డిఎక్స్ అనే దానికి మాస్ డిఎం, దాన్ని బట్టి మనకి డిఎం ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే డిఎం ఈక్వల్ టు m/L డిఎక్స్ వస్తుంది. ఓకే, m/L అంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అనమాట, ఇంటూ లెంగ్త్ డిఎక్స్. దాన్ని బట్టి ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఉందేంటి, xcm ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎం ఎక్స్ బై టోటల్ మాస్. డిఎం ఏమన్నాం, డిఎం ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇంటూ దాని లెంగ్త్ అని వచ్చింది మనకి. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఇంటిగ్రేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ m/L dx కదా, m/L x dx అవుతుంది బై m. m/L x dx, x ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఏమవుద్ది,
ఎక్స్ స్క్వేర్ బై 2 అవుద్ది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 కదా ఇది. ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అవుద్ది. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తుంది చూడండి. ఇది ఎక్కడ దాకా ఇంటిగ్రేట్ చేయాలి చూడండి. ఇప్పుడు ఈ ఒక్క మాస్ని కనుక్కున్నాం. ఇదంతా యాడ్ చేయాలి అన్నిటికీ. అన్నిటికీ సెంటర్ మాస్ కనుక్కోవాలి. అంటే పైన ఇలా ఇంటిగ్రల్ చేయాలి కదా ఇది. మొత్తం యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాడ్ చేయాలంటే 0 నుంచి ఎల్ వరకు యాడ్ చేయాలి. చిన్న చిన్న మొక్కల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఇలా రాస్తాం అనమాట. ఇంటిగ్రల్ 0 టు ఎల్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. ఎందుకంటే 0 నుంచి మొదలుపెట్టి ఆ ఎలిమెంట్స్ని ఎల్ వరకు వేయాలి. m/l x dx. సో దట్ ఈజ్ ఏమవుద్ది, m/l కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగేస్తున్నా. m/l x dx ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంటుంది. 0 నుంచి ఎల్ వరకు బై m. mm క్యాన్సిల్ చేసేద్దాం. సో 0 పెడితే 0 వస్తుంది, ఎల్ పెడితే ఎల్ స్క్వేర్ బై 2 వస్తుంది. అంటే ఎల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 అనమాట. ఫైనల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇనిషియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నామో తెలియాలి కదా. ఇది ఎల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 డివైడ్ బై ఎల్ వచ్చింది. సో దట్ ఈజ్ ఎల్ బై 2 అనమాట. దట్ ఈజ్ ఎల్ బై 2 అంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ ప్రూవ్ చేసాం. ఎల్ బై 2లో ఉంది అని ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేసి ప్రూవ్ చేసాం. ఓకే, జస్ట్ చూడండి, ఊరిని అర్థం చేసుకొని ట్రై చేయండి. అర్థం కాకపోతే వదిలేసేయండి. ఇది చూడండి, లాంబ్డా ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ అంట. ఓకే, లీనియర్ డెన్సిటీ ఆఫ్ ఎ రాడ్ ఆఫ్ లెంగ్త్ 3 మీటర్స్ వేరీస్ యాజ్. లీనియర్ డెన్సిటీ అంటే తెలుసు కదా, మాస్ బై లెంగ్త్ అనమాట. ఓకే, లీనియర్ డెన్సిటీ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అనమాట. సో లీనియర్ డెన్సిటీ ఎలా వేరీ అవుతుంది, లాంబ్డా ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ లా వేరీ అవుతుంది అనమాట. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ ఏంటి, ఇది నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అంటుంది దీన్ని. ఇప్పుడు ఇందాక రాడ్ యూనిఫామ్ రాడ్ అని ఇచ్చేసాడు వాడు. ఇక్కడ రాడ్కి డెన్సిటీ అనేది మారిపోతుందంట. అంటే ఎడం పక్కన ఒక డెన్సిటీ ఉంది, ముందుకెళ్ళే కొద్దీ ఒక డెన్సిటీ వస్తుంది రాడ్కి. ఇది 0 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి 0 అనుకున్నాం అనుకోండి, 3 మీటర్ వరకు ఉంది రాడ్. ఇప్పుడు దీని డెన్సిటీ ఇక్కడ ఒక డెన్సిటీ ఉంది, ఇక్కడ ఒక డెన్సిటీ ఉంది, ఇక్కడ ఒక డెన్సిటీ ఉంది, అలా మారిపోతుంది. సో మనం చెప్పాం కదా, ఇంటిగ్రేషన్ మెథడ్ అనేది ఏ కేసులోనే ఇవ్వచ్చు, ఏ కేసులో అప్లై చేయొచ్చు. అగైన్ మనం ఈ రాడ్కి ఒక ఎలిమెంట్ తెద్దాం. ఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ అనే ఎలిమెంట్ తెద్దాం. ఓకే, ఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ అనే లెంగ్త్ ఉన్న ఒక చిన్న మొక్కను తీసుకుని దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ డిఎక్స్కి మాస్ ఎంత, దాని మాస్ డిఎం అనుకుందాం. సో డిఎం ఎంత అవుద్ది దాని మాస్ డెన్సిటీ ఏమో 2 ప్లస్ ఎక్స్. ఓకే, ల్యాండా, దాని మాస్ డెన్సిటీ ల్యాండా ఇంటూ దాని లెంగ్త్ ఎంత డిఎక్స్. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఇంటూ లెంగ్తే కదా దాని మాస్. అది వేరీ అవుతుంది అనమాట. సో డిఎం ఈక్వల్ టు ల్యాండా 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అనమాట. ఓకే, ఇది డిఎం. అంటే ఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ లెంగ్త్ ఉన్న దాని మాస్ ఇంత ఉంటుంది. ఓకే, 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటుంది. డిఎక్స్ అంటే దాని థిక్నెస్ అనమాట. థిక్నెస్ ఎంత ఉందో, డిఎక్స్ ఎంత అయితే అంత. ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ కావాలి మనకి. ఓకే, సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా తెలుసు కదా, ఎక్స్సిఎం ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎంఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎం. ఓకే, ఇక్కడ మాస్ ఇవ్వలేదు కదా వాడు, సో ఇంటిగ్రల్ డిఎం అనమాట. సో దీన్ని బట్టి ఎక్స్సిఎం ఈక్వల్ టు ఏమొస్తుందో చూడండి. ఎక్స్సిఎం ఈక్వల్ టు డిఎం ఎంత వచ్చింది మనకి, 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. ఇంటిగ్రల్ 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్, మళ్ళీ ఇంకో ఎక్స్ ఉంది ఇక్కడ, 2x బై ఇంటిగ్రల్ డిఎం టోటల్ మాస్ 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఇలా రాస్తాం అనమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇంటిగ్రేట్ చేయాలి, 0 నుంచి మొదలుపెట్టి 3 మీటర్ వరకు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది డిఎక్స్. ఇంటిగ్రేషన్ 0 to 3 డివైడ్ బై 2 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ 0 to 3.
దాని వాల్యూ ఏమొస్తుంది చూడండి. 2xకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్, ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్ బై 3 వస్తుంది ఇంటిగ్రేషన్. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ బై 2 పెడదాం. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 దాని ఇంటిగ్రేషన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్ బై 3, 0 నుంచి 3 వరకు. అలాగే ఇక్కడ 2కి 2x ఇంటిగ్రేషన్ కింద చేస్తే ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2, ఇది కూడా 0 నుంచి 3 వరకు. అంటే 3 సబ్స్టిట్యూట్ చేసి తర్వాత దాని నుంచి 0ని సబ్స్టిట్యూట్ చేసి మైనస్ చేయాలి. సో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ 2 పోతే అక్కడ 3 స్క్వేర్ ఉంటుందిగా, 3 స్క్వేర్ 2 క్యాన్సిల్ ప్లస్ 3 క్యూబ్ బై 3 అంటే మళ్ళీ ఇంకో 3 స్క్వేర్ వచ్చింది డివైడెడ్ బై 2x అంటే 6, 2 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ బై 2 మైనస్ 0, 0 పెడితే అన్ని 0 కదా, ఇక్కడ కూడా మైనస్ 0. దాని వాల్యూ ఏమొస్తుంది చూడండి. 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 9 18, 18 బై 6 ప్లస్ 9 బై 2, 2తో పైన కింద మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 36 బై 12 ప్లస్ 9 21. 36లో 3 12 టైమ్స్ పోద్ది, ఇక్కడ 7 పోద్ది. 12/7 వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, 12/7 అనేది ఆన్సర్. ఇలా చేయాలి. ఒకసారి చూడండి, మీకు అర్థమైతే చేయండి, అయితే స్కిప్ చేసేయచ్చు ఈ పార్ట్. సో మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి ఒక 2 పాయింట్లు డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పా కదా, ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఈ బాడీని మనం విసిరినప్పుడు ఇది ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది. ఈ బాడీ ఎట్లా తిరుగుద్ది అని ప్రెడిక్ట్ చేయడం కష్టం, కానీ దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుందని ప్రెడిక్ట్ చేయడం మనకి ఈజీ. ఎందుకంటే ఆ పాయింట్ మాస్, ఒక చిన్న బాల్ని విసిరితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక ప్రొజెక్టైల్ మోషన్ ఇలా కరబలా లాగా వెళ్తుందని మనకు తెలుసు. దాని గురించి మొత్తం ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. అలాగే దీని సెంటర్ ఆఫ్ మాస్ గురించి కూడా మనం చెప్పొచ్చు. మొత్తం బాడీకి చెప్పలేం, మొత్తం బాడీ కొంచెం కాంప్లెక్స్, కానీ దాని సెంటర్ ఆఫ్ మాస్ బిహేవియర్ ఎలా ఉంటుందని చెప్పొచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. దాన్ని బట్టి దాని మోషన్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్ ఎలా మూవ్ అవుద్ది అని కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. దీనికోసం కొన్ని ఫార్ములాస్ వాడుతున్నాను నేను. చూడండి, మనకి తెలుసు ఆల్రెడీ XCM ఈక్వల్ టు m1x1 ప్లస్ m2x2 సో ఆన్ బై m1 ప్లస్ m2. నేను దీనికి ఇంకో ఫార్ములా చెప్తున్నాను చూడండి. డెల్టా XCM అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ S అనుకున్నాం అనుకోండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మనం ఇదే ఫార్ములా వాడచ్చు. m1s1 అంటే m1s1 డిస్ప్లేస్ అయింది, m2s2 డిస్ప్లేస్ అయింది, m3s3 డిస్ప్లేస్ అయింది, సో ఆన్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 సో ఆన్. అలాగే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి కూడా మనం చేసాం. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? m1 v1 బార్ m2 v2 బార్ ప్లస్ m3 v3 బార్ సో ఆన్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 సో ఆన్. అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి కూడా చేసాం. యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ m1 a1 బార్ ప్లస్ m2 a2 బార్ ప్లస్ m3 a3 బార్ సో ఆన్ బై m1 ప్లస్ m2 m3 సో ఆన్. ఇది యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది గమనిస్తే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఈ m1 ప్లస్ m2 అంటే టోటల్ మాస్ కదా. m1 a1 బార్ m2 a2 బార్ ఇవన్నీ కూడా ఫోర్సులు. m1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సు, m2 మీద యాక్ట్ అయ్యే ఫోర్సు, m3 మీద యాక్ట్ అయ్యే ఫోర్సు. F ఈక్వల్ ma కదా. సో మనకు ఇంకో విషయం కూడా తెలుస్తుంది, నెట్ ఫోర్స్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, నెట్ ఫోర్స్ ఆన్ ద
సిస్టమ్. మన దగ్గర చాలా పార్టికల్స్ ఉన్నాయి. అవన్నిటి మీద నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అని వస్తుంది. ఓకే, టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. మన దగ్గర చాలా పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ అన్ని పార్టికల్స్ మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. ఇది కూడా జస్ట్ ఇలా పాయింట్లో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ కొన్ని విషయాలు తెలియాలి. ఒకవేళ నెట్ ఫోర్స్ ఏం లేదనుకోండి, ఓకే, బయట నుంచి ఫోర్స్ ఏం లేదనుకోండి, ఇది జీరో కదా, నెట్ ఫోర్స్ జీరో అయిందనుకోండి, ఏమవుద్ది? యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా జీరో అవుతుంది. యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో అయిందనుకోండి, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ అయిందనుకోండి, m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ ఇవన్నింటిని మొమెంటం అంటాం. ఈ మొమెంటా అన్ని కూడా కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ ఉంటాయి, ఇవన్నీ కాన్స్టెంట్ ఉంటాయి. అలాగే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో అనుకోండి, అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటే అసలు సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉందనుకోండి, ఓకే, దానికి ఏమి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదనుకోండి, ఎప్పుడు కూడా రెస్ట్లోనే ఉంటుందిగా, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ డిస్ప్లేస్మెంట్ కూడా జీరో. అంటే m1 s1 ప్లస్ m2 s3 ప్లస్ m3 s3 కూడా జీరో ఉంటుంది. ఓకే, ఒక బాడీ రెస్ట్లో ఉంది, దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదనుకోండి, ఆ సెంటర్ ఆఫ్ మాస్కి యాక్సిలరేషన్ ఉండదు, వెలాసిటీ ఉండదు, డిస్ప్లేస్మెంట్ కూడా ఉండదు. అంతే కదా, ఒక బాడీ ఉంది, మామూలుగా మనకు తెలుసు, ఆ బాడీ మీద ఫోర్స్ ఏం లేకుండా దానికి యాక్సిలరేషన్ రాదు, వెలాసిటీ రాదు, సెంటర్ ఆఫ్ మాస్కి అదే ఆ ఆబ్జెక్ట్కి డిస్ప్లేస్మెంట్ కూడా కదలదు ఆ ఆబ్జెక్ట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్లో దాన్ని ఏ విధంగా వాడుతున్నామంటే, ఈ పాయింట్ చూడండి, సెంటర్ ఆఫ్ మాస్లో మనం ఏ విధంగా వాడుతున్నామంటే, బాడీ మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఏం లేకపోతే, ఆ బాడీ ఇప్పుడు 4-5 పార్టికల్స్ ఉన్నాయి, సపోజ్ ఒక బాల్ వెళ్ళి ఇంకో బాల్ని కొలైడ్ అయింది, ఇలా కొలైడ్ అయింది. ఇప్పుడు ఈ రెండు గుద్దుకుని ఒకదాని మీద ఒకటి ఫోర్స్ అప్లై చేసుకుంటాయి, కానీ అది ఇంటర్నల్ ఫోర్స్ అంటాం దాన్ని. ఎందుకంటే బయట నుంచి ఎవరో వచ్చి కెలకట్లేదు కదా, ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకుంటున్నాయి, అది వాటి మధ్యలో జరిగే ఫోర్స్. అప్పుడు ఈ బాడీ ఇలా గుద్దుకున్నప్పుడు, అవి గుద్దుకున్నా కూడా గుద్దుకోక ముందు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉందో తర్వాత కూడా సెంటర్ ఆఫ్ మాస్ బిహేవియర్ అలాగే ఉంటుంది, బికాస్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా మనం ఇప్పటిదాకా ఏమన్నాం అసలు, ఫోర్స్ లేకుండా బాడీ అనేది దాని స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చదన్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, బయట నుంచి ఫోర్స్ ఏం లేకుండా ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ అనేది సేమ్ న్యూటన్స్ లాలోనే కొంచెం మార్చి చెప్తున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి వచ్చే ఫోర్స్. సో బయట నుంచి వచ్చే ఫోర్స్ ఏం లేకుండా ఈ రెండు ఆబ్జెక్ట్స్ మోషన్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు ఇది ఇందులో కొట్టుకోవచ్చు, దీన్ని గుద్దొచ్చు, దీని వెలాసిటీ ఇటు వెళ్ళొచ్చు, కానీ సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ మాత్రం ఇవి గుద్దుకోవడం వల్ల జరగదు. అది నేను చెప్పే పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ని కదపాలంటే సెంటర్ ఆఫ్ మాస్ని దాని స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి, ఇంటర్నల్ ఫోర్సులు పనిచేయవు. ఒకదాని మీద ఒకటి ఎగ్జర్ట్ చేసుకునే ఫోర్సులు పనిచేయవు, బయట నుంచి ఎవరైనా వచ్చి వాటిని కదపాలి. ఓకే, ఈ పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనం న్యూటన్స్ ఫస్ట్ లాలో ఏం చదివాం మనం, ఫోర్స్ అనేది ఉంటేనే ఆబ్జెక్ట్ దాని స్టేట్ ఆఫ్ మోషన్ని మారుస్తుంది అని చదివాం. ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడామనుకోండి, అంటే ఈ రెండింటికి కంబైన్డ్ ఎఫెక్టివ్ పొజిషన్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటేనే అది మారుద్ది, ఇది ఒకదాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకుని ఇది దాన్ని గుద్దుకోవటం వల్ల అది మారదు అంటున్నాం. దాన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. వాటిలో ఎగ్జర్ట్ చేసుకునే ఫోర్స్ని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. సో ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అది నేను ఇవన్నీ చెప్పడం వల్ల నా పాయింట్. ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఒకదాని మీద ఒకటి యాక్ట్ చేసుకునే ఫోర్స్ డు నాట్ ఎఫెక్ట్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల డిస్టర్బ్ అవ్వదు, బయట నుంచి వచ్చే ఫోర్సెస్ వల్ల డిస్టర్బ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఉంది, ఇదిలా వెళ్ళి దానికి కొలైడ్ అయింది. ఇప్పుడు వెళ్ళి గుద్దుకున్నప్పుడు ఇది దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది, అది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది, అది ఇంటర్నల్ ఫోర్స్ అవుద్ది. గుద్దుకున్నప్పుడు ఫోర్స్ ఎగ్జర్ట్ అవుద్ది కదా, అది ఇంటర్నల్ ఫోర్స్ అవుద్ది. దానివల్ల సెంటర్ ఆఫ్ మాస్ అనేది డిస్టర్బ్ అవ్వదు. అందుకే కొలిజన్ అయినా అవ్వకముందు కూడా
సెంటర్ ఆఫ్ మాస్ బిహేవియర్ ఒకేలా ఉంటుంది. కానీ ఎవడైనా పట్టుకుని దీన్ని తోయటం మొదలెట్టారనుకోండి, అది ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుద్ది. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కదలటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ డిస్టర్బ్ అవుద్ది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ కెన్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇది చూడండి. Blocks A and B are resting on a smooth horizontal surface given equal speeds 2 meters per second in the opposite sense as shown in the figure. The position of the blocks are as shown. Okay, ఇది origin దగ్గర ఉందంట ఈ బ్లాక్, ఇది 4.5 meter దగ్గర ఉందంట. Then the coordinates of center of mass at t equal to 3 seconds will be. Okay, t equal to 3 seconds దగ్గర ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇనీషియల్గా సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఎక్కడ ఉందో చూద్దాం. XCM ఎంత, m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 అంటే 4 ఇంటూ 4 kg ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది, ఒరిజిన్ దగ్గర ఉంది, ప్లస్ 4 ఇంటూ 4.5 బై m1 ప్లస్ m2 4 ప్లస్ 4 వస్తుంది. ఇది 4 ఇంటూ 4.5 బై 8 వస్తుంది. 4.5 బై 2 9 బై 4 వస్తుంది. 4.5 అంటే 9 బై 2 కదా. ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 9 బై 4 వస్తుంది. అలాగే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటో చూద్దాం. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, m1v1 ప్లస్ m2v2 బై m1 ప్లస్ m2. సో 4కి m1v1 ప్లస్ m2v2 బై m1 ప్లస్ m2, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో నేను ఇవన్నీ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇది గుద్దుకుంటాయి కొంతసేపటికి. ఎప్పుడు గుద్దుకుంటాయి మనకు తెలియదు, ఎప్పుడోసారి గుద్దుకుంటాయి. ఆ గుద్దుకోవటం వల్ల సెంటర్ ఆఫ్ మాస్ డిస్టర్బ్ అవ్వదు. అసలు గుద్దుకున్నాయి అనుకోవచ్చు, గుద్దుకుపోవచ్చు అనుకోవచ్చు. ముందు సెంటర్ ఆఫ్ మాస్ బిహేవియర్ ఎట్లా ఉందో ఆఫ్టర్ కొలిజన్ కూడా సెంటర్ ఆఫ్ మాస్ బిహేవియర్ అలాగే ఉంటుందని చెప్తున్నా. m1v1 ప్లస్ m2v2 బై m1 ప్లస్ m2 అంటే 4 ఇంటూ 2 ప్లస్ 4 దాని మాస్ ఇంటూ -2 ఇటు సైడ్ వెళ్తుంది కదా, అది -2 బై m1 ప్లస్ m2 ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0. సో ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ 9 బై 4 వచ్చింది. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 వచ్చింది. ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఎవరు దాన్ని కలకట్లేదు, ఎక్స్టర్నల్గా వాటిని వెళ్ళి ఎవరు కలకట్లేదు, వాటిలో అవే గుద్దుకుంటున్నాయి. సో సెంటర్ ఆఫ్ మాస్ అది గుద్దుకుంటున్నాయో ఏదవుతుందో దాని మనకు అనవసరం, వాటి వల్ల డిస్టర్బ్ అవ్వదు. సెంటర్ ఆఫ్ మాస్ ఓన్లీ మామూలుగా నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది దాని బిహేవియర్. కొలిజన్ వల్ల ఎఫెక్ట్ అవ్వదని చెప్తున్నాం అనమాట. కొలిజన్ తర్వాత కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఇలాగే ఉంటుంది. సో దీని వెలాసిటీ 0 ఎక్కడ ఉంది, అది 9 బై 4లో ఉంది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది, అక్కడే కదలదు. అది ఎంత గుద్దుకొని ఇది ఎక్కడికో వెళ్ళిపోని అది ఎక్కడికో వెళ్ళిపోని. కానీ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఎప్పుడు ఎక్కడే ఉంటుంది. t = 3 అడగని, t = 10 అడగని, 100 అడగని, 1000 అడగండి, ఏది అడిగినా సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా ఎవరో వాటిని డిస్టర్బ్ చేయట్లేదు కదా. సో ఆన్సర్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ 9 బై 4, 0 అనమాట. ఇట్లా ప్రాబ్లం చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. ఏ మీటర్ స్టిక్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ అట్ ఆరిజిన్. ఇది ఆరిజిన్. ఇట్లా ఒక మీటర్ స్టిక్ అంటే స్కేల్ లాంటిది అనమాట. 1 మీటర్ లెంగ్త్ ఉన్న స్టిక్, దాని లెంగ్త్ 1 మీటర్. ఇలా ఒక స్టిక్ని ఇలా పెట్టాడంట, లైట్గా దీన్ని లైట్గా పుష్ ఇచ్చాడంట, లైట్గా ఇట్లా పుష్. సో అది కంప్లీట్గా ఇలా పడిపోయిందంట, కంప్లీట్గా పడిపోయిందంట. వెన్ ఇట్ హ్యాస్ ఫాలెన్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఎట్ అంటున్నాడు. ఇది ఒరిజిన్ అన్నాడు, ఫార్మోస్ట్ పాయింట్. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుందని మాకు తెలుసు. ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ని హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేరుగా, ఎవరు తోయట్లేదు కదా హారిజాంటల్ డైరెక్షన్, జస్ట్ దీన్ని ఇలా టచ్ చేసి వదిలేసాం అంతే. సో దాని తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ని ఎవరు డిస్టర్బ్ చేయట్లా. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ ఏంటి, XCM = 0 కదా. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు కాబట్టి తర్వాత కూడా సెంటర్ ఆఫ్ మాస్ XCM మళ్ళీ 0నే వస్తుంది. ఓకే, XCM మారదు అంతే కదా, 0, 0. ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుద్ది ఇక్కడ 0. పడినప్పుడు కూడా ఎలా పడుద్ది, ఇక్కడ పడుద్ది అంట, ఇక్కడ పడుద్ది.
ఇలా పడుద్ది అది. అంటే ఇది వెనక్కి స్కిడ్ అయిపోయి ఉంది కదా, ఇది ఇలా వెనక్కి స్కిడ్ అయిపోయి ఇలా పడుద్ది అది అక్కడికి. అంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడికే పడుద్ది వెళ్ళి. ఓకే, ఇది ఇక్కడ ఫ్రిక్షన్ ఏం లేదు, ఇది వెనక్కి జారిపోద్ది అనమాట. ఇది వెనక్కి జారిపోయి ఇలా వస్తుంది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 దగ్గరే ఉంటుంది. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అనమాట. సెంటర్ ఆఫ్ మాస్ అనేది కదలదని చెప్తున్నాను ఇక్కడ. సో ఇది చూడండి ఇలా. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్. సో మేము మా కోర్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఒక 2 మినిట్స్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడదాం. సో అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో ఆ బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్లాసే కాకుండా ఇంకా చాలా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అలాగే ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు మా ప్లాట్ఫామ్లో. సో చూస్తున్నారు కదా ఎలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనల్గా మేము వెళ్ళి ఎలా డౌట్స్ క్లారిఫై చేస్తాం, అలా డౌట్స్ క్లారిఫై చేస్తాం. అలాగే లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ అని ఉంటాయి. సో మీలో మీరు కంపేర్ చేసుకోవచ్చు, మీరు పోటీ పడవచ్చు అందరూ. అలాగే టెస్ట్ సిరీస్ ఒకటి కండక్ట్ చేస్తాం, మేము రెగ్యులర్గా టెస్ట్ కండక్ట్ చేస్తాం, దానికి ఒక అనాలిసిస్ కూడా ఇస్తాం. అలాగే దానికి డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో మీకు ఏమైనా పర్టికులర్ ఏరియాస్లో వీక్ ఉందంటే మీకు మా అనాలిసిస్లో తెలిసిపోతుంది. అవి మేము డౌట్ క్లియరింగ్ సెషన్స్ చేసినప్పుడు ఇలా లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ క్లియర్ చేసినప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిఫై చేసేస్తాం. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని నొక్కి అది ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, తర్వాత గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు రకరకాల ప్లాన్స్ కనపడతాయి. నేనైతే ఈ 2 ప్లాన్స్ తీసుకోమని, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమని సజెస్ట్ చేస్తాను. 12 మంత్ కానీ 24 మంత్ కానీ, ఎందుకంటే ప్రైస్ వైజ్ అదే రీజనబుల్. అది కాక మీకు మీరు ఎగ్జామ్ రాసే వరకు మీకు అన్అకాడమీ నుంచి గైడెన్స్ అవసరం. సో ఆ ఎగ్జామ్ రాసే వరకు మీకు పనికోసం కంటిన్యూస్గా ఉండాలి. మధ్యలో బ్రేక్స్ ఉంటే కుదరదు, అంత బాగోదు, మనకు కన్వీనియంట్గా ఉండదు. ఈ కరెక్ట్ అనే కోడ్ అప్లై చేయండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఏంటంటే మీకు ఒక పర్సనల్ కోచ్ని అలాట్ చేస్తాం. అలాగే మీరు చేసే ప్రతి పని మేము అనలైజ్ చేసి మీరు ఇంకా ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది అని మీకు రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తాం, రెగ్యులర్గా మీకు సజెషన్స్ ఇస్తాం. మీకు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాం. మీ ఓవరాల్ స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఇక్కడ కూడా మీరు కరెక్ట్ అని కోడ్ అప్లై చేసినప్పుడు మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇవి కూడా మన ఛానల్సే, అన్అకాడమీ, నీట్ వాయేజ్, జస్ట్ నీట్, నీట్ టాపర్స్, జస్ట్ నీట్, ఇవన్నీ కూడా మన ఛానల్సే. ఇవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేశారు అనుకోండి, మా ఛానల్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, యూట్యూబ్లో అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి. సో వాళ్ళు మా ఛానల్కి వస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తాయి. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం ఈ కరెక్ట్ అనే కోడ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది మా ఛానల్ తరపు నుంచి కోడ్. థ్యాంక్ యూ, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.